కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రముఖంగా ఈ పేరు వినిపించేది. అంతలా సుపరిచితులయ్యారు సోషల్ మీడియా వేదికగా. ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట నిర్వహించిన కార్యక్రమం చాలా ఆకట్టుకుంది. ప్రజలను మరింత దగ్గర చేసింది. విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే ఆయన ఓటమి అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరకు తెలంగాణలోని కేటీఆర్ కు సైతం. అయితే అంతలా గుర్తింపు తెచ్చిపెట్టింది గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం. అయితే ఆ కార్యక్రమంలో క్రేజ్ అయితే వచ్చింది, కానీ 2024 ఎన్నికల్లో గెలుపు మాత్రం దక్కలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ప్రజలకు ఎంతో చేశారని, అటువంటి తననే ఓడించారని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే కేతిరెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మళ్లీ క్షేత్ర స్థాయిలోకి దిగారు. గతంలో విపరీతమైన క్రేజ్ తెచ్చిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని ప్రతిపక్షంలో ఉండగానే తిరిగి ప్రారంభించారు. ద్విచక్ర వాహనంపై నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న కేతిరెడ్డి ఇప్పుడు వరుస పర్యటనలో, ఇంటర్వ్యూలతో చర్చలో నిలుస్తున్నారు. గతంలో ఈ కార్యక్రమం ప్రచార స్టంట్ అన్న విమర్శలు ఉన్నా ప్రజాదరణ మాత్రం దక్కిందే. ప్రస్తుతం ఎమ్మెల్యేగా, మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఉన్న నేపథ్యంలో కేతిరెడ్డి పునరాగమనం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ ప్రయత్నం 2029 ఎన్నికల్లో ఫలితమిస్తుందా అన్నది వేచి చూడాలి.